టీడీపీ నేతల దాడిలో గాయపడ్డటువంటి శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించేందుకు విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన ఆయన కొద్ది క్షణాల క్రితమే సన్ రైజ్ హాస్పిటల్కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున తమ అభిమాన నేతను చూసేందుకు అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ లోపలికి కదిలారు ఆయన. ప్రస్తుతం శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణలను పరామర్శిస్తున్నారు. వారికి భరోసానివ్వనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి మొదలైనటువంటి రక్త చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్న దాడులు, అలాగే ఆస్తి ధ్వంసం, అలాగే ప్రాణాలు తీసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. ఢిల్లీ వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితిని దేశం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. ఆ తర్వాత కూడా ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతూ ఉండటం ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ పరిస్థితిలో ఉన్నాయన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా కామ్గా ఉంటున్నారు, ఎవరు స్పందించట్లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ టీడీపీ నేతల దాడిలో గాయపడ్డటువంటి శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణలను పరామర్శించేందుకు విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కాసేపటి క్రితమే విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు చేరుకున్నారు ఆయన. ఆయన చూసేందుకు పెద్దపెట్టున వచ్చినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో నినదించిన పరిస్థితి. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, టీడీపీ బృందాల చేతులు తీవ్రంగా గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వైఎస్ జగన్ విజయవాడలోని సెంట్రల్ ఆసుపత్రికి చేరుకున్నారు. కొద్ది క్షణాల క్రితమే ఆయన ఆసుపత్రిలో కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. అక్కడ బాధితుడు శ్రీనివాసరావుతో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నారు. మన శనివారం రోజు జగ్గపేట నియోజకవర్గంలోని నగరపేట అనేటువంటి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గోండాలు ఈ జలబల్లి శ్రీనివాసరావుతో పాటు గోపి, రామకృష్ణ అనేటువంటి మరో ఇద్దరి మీద కూడా అత్యంత తీవ్రంగా దాడి చేసి పెట్టిన పరిస్థితి. ఈ విషయం ఏంటంటే ఇదే గ్రామానికి సంబంధించి ఇప్పుడు భయపడి ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స వచ్చినటువంటి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతని తండ్రి వీరయ్య మీద కూడా గతంలో 2009లో అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి. ఒక ఆలయంలో ప్రార్థన చేసేందుకు వెళ్ళిన సమయంలో అక్కడే అతనికి దారుణంగా కిరాతకంగా హతమార్చిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు శ్రీనివాసరావు మీద కూడా అదే విధంగా దాడి చేసి హత్యాయత్నం అయితే చేసిన పరిస్థితి. ఆ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి గోపి, రామకృష్ణ అనేటువంటి మరొక ఇద్దరు కూడా అత్యంత దారుణంగా ఇనుప రాడ్లు, కర్రలతోటి దాడి చేసి కొట్టారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో వారిని టార్గెట్ చేసి దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా కొట్టి పడేసిన నేపథ్యంలో వారు ఇక చనిపోయారనుకొని అక్కడి నుంచి పరారైపోయారు. ఈ సందర్భంగా అక్కడ ఆ తర్వాత కొంతసేపటి తర్వాత చూసినటువంటి స్థానికులు ముగ్గురు కూడా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం విజయవాడలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ దాడి దృశ్యాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇంటి ముందున్న సీసీ కెమెరాలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ ఇక్కడ చేరుకున్న తర్వాత జగన్ కూడా ఆ దృశ్యాలన్నీ చూపించి దాడి జరిగినటువంటి దారుణాన్ని చూపించారు. ఎందుకంటే ఒక మామూలుగా అది చూస్తే కనుక ఆ దాడి ఘటనకు సంబంధించినటువంటి విజువల్ చూస్తుంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టయితే కనిపిస్తుంది. ఏదో బీహార్ లోనో ఇతర తాలిబాన్లు పరిపాలన చేసేటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఉన్మాదంతో ప్రవర్తిస్తారో అలాంటి ఉన్మాద ప్రక్రియ ఇక్కడైతే ఖచ్చితంగా కొనసాగిందని చెప్పవచ్చు. అలాంటి దాడి దృశ్యాలను సీసీ కెమెరా కూడా ఆ ఫుటేజ్ ని తీసుకున్నటువంటి వారు వీరంతా కూడా చూపించిన పరిస్థితుంది. అక్కడ ఫోటోలను కూడా చూశారు. తల పగిలిపోయి పూర్తిగా రక్తస్రావంతో అక్కడ కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో కూడినటువంటి ఫోటోలను కూడా